హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన దాంట్లో మన 6th క్లాస్ అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క 6th క్లాస్ అడ్మిషన్స్కి మనకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ JNVST యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్స్ అనేవి మనకు ఇన్వైట్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మనకు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కింద మనకు అంటే CBSE సిలబస్ కింద మనకు ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. మరి యొక్క నవోదయ ఏదైతే జవహర్లాల్ నవోదయ విద్యాలయ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందంటే ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క జవహర్లాల్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ ఈ యొక్క అడ్మిషన్ అంటే ఏదైతే 6th క్లాస్ అడ్మిషన్స్ ఉన్నాయో జవహర్లాల్ నవోదయ విద్యాలయ స్కూల్స్లో 6th క్లాస్ అడ్మిషన్స్ కోసం 2025-26 సంవత్సరానికి అంటే నెక్స్ట్ ఇయర్కి గాను ఈ ఇయర్ నుంచే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క టెస్ట్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే 16th సెప్టెంబర్ 2024 అనేది లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ రిసీవింగ్. అంటే అప్లై చేసుకోవడానికి ఇదేంది లాస్ట్ డేట్ అంటే 16th సెప్టెంబర్ 2024 అనేది లాస్ట్ డేట్. సో అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అనేది 2 phases గా నిర్వహిస్తారండి. ఎగ్జామ్ ఒకటి ఏంటంటే 12th ఏప్రిల్ 2025 at 11:30 AM ఈ రోజు మనకు ఏదైతే నార్త్ ఇండియా అంటే మేఘాలయ, మిజోరాం అట్లా వాళ్ళకి నిర్వహిస్తారండి. సెకండ్ ఫేజ్కి వచ్చేసి ఏదైతే 18th జనవరి సాటర్డే రోజు 18th జనవరి 2025 రోజు 11:30 AM మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలంటే అంటే ఈ యొక్క టెస్ట్కి అప్లై చేసుకోవాలంటే స్టూడెంట్ 5th క్లాస్ చదువుతూ ఉండాలి. ప్రస్తుతానికి ఎవరైతే స్టూడెంట్స్ 5th క్లాస్ చదువుతున్నారో ఆ యొక్క స్టూడెంట్ మనకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనకు ఏ డిస్టిక్లో అయితే అప్లై చేసుకుంటున్నాడో అదే డిస్టిక్లో మనకు అంటే సపోజ్ హైదరాబాద్లో చదువుతున్నాడు కాబట్టి హైదరాబాద్ JNVకి అప్లై చేసుకోవాలి, జవహర్లాల్ నెహ్రూ విద్యాలయకి అప్లై చేసుకోవాలి. అంటే ఆ సొంత డిస్టిక్లో చదువుతున్నాడు కాబట్టి ఆ సొంత నవోదయకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్ 5th క్లాస్ అనేది మనకు గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో కానీ ప్రైవేట్ అయినా కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయితే మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారో 2024-25కి అంటే ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు 5th క్లాస్ చదువుతూ ఉండాలి. నెక్స్ట్ ఇయర్ 5th క్లాస్ పాస్ అవుతూ 6th క్లాస్ వెళ్తూ ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ ఏజ్ క్రైటీరియా కూడా ఏ విధంగా ఉండాలంటే 1st May 2013 నుంచి 31st July 2015 మధ్యలో ఈ యొక్క విద్యార్థులు జన్మించి ఉండాలి. అంటే ఈ రెండు కూడా కన్సిడర్ అవుతాయండి. 1st May 2013 మధ్యలో నుంచి 31st July 2031 మధ్యలో మాత్రమే జన్మించి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నవోదయలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారంటే ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్, ఫుడ్, టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా నోట్ బుక్స్, యూనిఫాము, ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎమ్యూనిటీస్ అని కూడా ఇవ్వడం జరుగుతుందండి. స్పోర్ట్స్ యూనిఫాము, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్తో పాటు అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ, వైఫై, లైబ్రరీ, జిమ్, 24/7 మెడికల్ కేర్, కో ఎడ్యుకేషన్తో పాటు ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది మనకు నవోదయలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ ఫీ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ అయిపోయిన తర్వాత ఏమైనా ఎడ్యుకేషన్ ఫీ ఉందా అంటే ఎడ్యుకేషన్ ఫీ అంటూ ఏమి ఉండదండి. ఎవరైతే SC, ST, PWD కేటగిరీ చెందిన విద్యార్థులకైతేనేమో ఎగ్జామ్షన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఉంటుందండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. అదేవిధంగా గర్ల్ స్టూడెంట్స్ అన్ని కేటగిరీలకు సంబంధించిన గర్ల్ స్టూడెంట్స్కి అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు మేల్ క్యాండిడేట్స్ అంటే బాయ్స్కి కూడా ఎవరైతే BPL బిలో పావర్టీ లైన్ కిందికి వస్తున్నారో వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఫీ అనేది ఏమి ఉండదు. సో అవి కాకుండా విద్యార్థులు ఎవరైతే 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్నారో వాళ్ళు మాత్రము నెలకు ₹600 మాత్రము కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ విద్యార్థులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన చిల్డ్రన్స్ ఉంటారో అంటే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క నవోదయ స్కూల్స్లో చదువుకునే అవకాశం ఉన్నది. వాళ్ళు మాత్రము నెలకు ₹1500 కట్టాల్సి ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళు మాత్రం 1500 పర్ మంత్ కట్టాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఉంటుందండి, నో టెన్షన్. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే రిజర్వేషన్ కేటగిరీ ఏ విధంగా ఉంటుందంటే 75% ఆఫ్ సీట్స్ అనేవి రూరల్ బ్యాక్గ్రౌండ్లో అంటే విలేజ్లో చదువుతున్న విద్యార్థులకు 75% ఆఫ్ సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. మిగిలిపోయిన ఏదైతే ఉన్నదో ఆ తర్వాత అర్బన్ కేటగిరీ, రూరల్ కేటగిరీని అర్బన్ క్యాండిడేట్స్ లేకపోతే మళ్ళీ రూరల్ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 75% ఆఫ్ సీట్స్ మాత్రము రూరల్ ఏరియాస్ వాళ్ళ విద్యార్థులకి ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో మనకు 15% ఆఫ్ సీట్స్ని మనకు SC విద్యార్థులకి, అదేవిధంగా 7.5
7.5 రిజర్వేషన్ అనేది మనకు ఎస్టీ విద్యార్థులకు అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా 27% ఆఫ్ రిజర్వేషన్ అనేది మనకు ఓబీసీ స్టూడెంట్స్కి ఉండడం జరిగిందండి. ఇది ఒకటి మనము గమనించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇది మనకు 2 hours ఆఫ్ ఎగ్జామ్ అండి. 11:30 నుంచి 1:30 PM వరకు ఉండడం జరుగుతుందండి. దీంట్లో 3 సెక్షన్స్ అడగడం జరుగుతుంది. అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అండి. మొత్తం కూడా MCQసే. అదేవిధంగా దీంట్లో కూడా మనకు 80 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ 80 క్వశ్చన్స్ గాను మనకు 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీంట్లో మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి 40 క్వశ్చన్స్, దానికి సంబంధించిన 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 60 minutes లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ టెస్ట్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ అండి, 25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 30 minutes లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ టెస్ట్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ అండి, 25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 30 minutes లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అంటే 80 క్వశ్చన్స్ మనము 100 మార్క్స్ ఇస్తున్నారండి. 2 hours లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ సింగిల్ టెస్ట్ బుక్లెట్ కంప్రైజింగ్ ఆఫ్ ఆల్ 3 sections విల్ బి గివెన్ టు ద ఈచ్ క్యాండిడేట్. అంటే 3 sections కలిపి మనకు ఒకటే బుక్లెట్ ఇవ్వడం జరుగుతుందండి. 40 అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి మాత్రము ఎక్స్ట్రా 40 minutes ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి OMR షీట్ బేస్డ్ ఈ యొక్క ఆన్సర్ ఉండడం ఈ యొక్క ఎగ్జామ్ ఉండడం జరుగుతుందండి. వాళ్ళు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో వాళ్ళు ఈ విధంగా పూర్తిగా బబుల్ చేయాల్సి ఉంటుంది. త్రూ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తోని మనము ఈ యొక్క ఆన్సరింగ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఏ విధంగా అప్లై చేయాలంటే మనకు నవోదయ విద్యాలయ సమితి మనకు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6th క్లాస్ ఎంట్రన్స్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ప్రాస్పెక్టస్ మొత్తం చదవాలనుకుంటేనేమో క్లిక్ హియర్ టు వ్యూ ప్రాస్పెక్టస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అక్కడ ఓపెన్ కాకపోయినా మా డిస్క్రిప్షన్లో మీకు ప్రాస్పెక్టస్ అనేది పెడతామండి, మర్చిపోవద్దు, చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనము ద క్యాండిడేట్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ ఆర్ స్టడీడ్ 5th క్లాస్ ప్రియర్ టు సెషన్ 2024-25 ఉంది కదండి, అక్కడ ఎస్ ఆర్ నో అంటుందంటే నో అని క్లిక్ చేయండి. అంటే స్టడీడ్ అని అడుగుతుంది, పాస్ అయిపోయినారా అని అడుగుతుంది. లేదు, చదువుతున్నారు కాబట్టి మనము నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ద క్యాండిడేట్ హ్యాస్ అపియర్డ్ ఇన్ JNVST, ఇంతకుముందు ఎప్పుడైనా JNVSTలో అంటే అపియర్ అయినారా రాసినారా అంటేనేమో నో అని క్లిక్ చేయండి. దాని తర్వాత హ్యావ్ యూ రీడ్ ద ప్రాస్పెక్టస్ అంటే ప్రాస్పెక్టస్ ఆల్రెడీ చదివినారా అయితేనేమో మనకు ఎస్ అని క్లిక్ చేయండి. ఒకసారి చదవండి, ఎందుకన్నా మంచిది, ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మనము వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ క్లాస్ 5th ఈ స్టడీ ఈజ్ సేమ్, అంటే సేమ్ డిస్ట్రిక్ట్లో చదువుతున్నారా, సేమ్ ఎన్వికి అంటే నవోదయకి అప్లై చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకోవచ్చు. మనము ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈజ్ ద స్టడీ సర్టిఫికేట్ సైన్డ్ బై ద హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్. హెడ్ మాస్టర్ అంటే ప్రిన్సిపల్ సైన్ చేసినారా లేదా స్టడీ సర్టిఫికేట్ మీద, అది ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకు వెదర్ ద క్యాండిడేట్ హ్యాస్ బీన్ ప్రమోటెడ్ ఫ్రమ్ క్లాస్ 4th అండ్ అడ్మిటెడ్ టు 5th క్లాస్ బిఫోర్ 31st July, ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అక్కడ ఎస్ అని క్లిక్ చేసి మనము ఏదైతే మనకు నాట్ ఎలిజిబుల్ అని వస్తుందో ఒకసారి చూసుకోండి. ఎస్ అయితేనేమో నాట్ ఎలిజిబుల్ అని వస్తే ఏ పరంగా అయితే ఉంటుందో అది ఒకసారి మనము చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ ఎస్ ఆర్ నో అంటే ఎస్ అని ఉంటుంది కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి మనము నెక్స్ట్ అని బటన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి మనకు ఉండాలంటే క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది తప్పకుండా మనం స్కాన్ చేసి పెట్టుకోవాలండి. అది కూడా 10 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి, JPG ఫార్మాట్లో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత పేరెంట్ సిగ్నేచర్ కూడా మనకు సైన్ చేసి పేరెంట్ సిగ్నేచర్ అని కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలంటే అది కూడా 10 KB నుంచి 100 KB మధ్యలో మనము స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఎవరైతే విద్యార్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ మనము స్కాన్ చేసి పెట్టుకోవాలండి. అది కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 10 KB నుంచి 100 KB మధ్యలో ఉండడం జరుగుతుంది. అది దాంట్లో ఉన్న మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్ సైన్డ్ బై ద పేరెంట్ అండ్ క్యాండిడేట్ అండ్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ ఆల్రెడీ సైన్ చేసినట్టయితేనేమో మనము దాన్ని కూడా మనం ఏం చేయాలంటే స్కాన్ చేసి పెట్టుకోవాలండి. 50 KB నుంచి 300 KB మధ్యలో చూసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే మనకి MRO ఇష్యూ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనము అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది ఒక్కసారి మనము ఏదైతే అప్లై చేసుకుంటారో ఇవన్నీ అడగడం జరుగుతుందో ఒకసారి చూసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మెయిన్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుందండి. ఒకసారి మనము చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఏదైతే విద్యార్థులు అప్లై చేస్తున్నారో వాళ్ళకు 16th
సెప్టెంబర్ 2024 వరకు లాస్ట్ డేట్ ఉంటుందండి. తప్పకుండా చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే అడ్మిట్ కార్డ్స్ అంటే అప్లై చేసుకున్న విద్యార్థులకు అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకు ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. అంటే ఎగ్జామ్ బిఫోర్ ఒక 1 వీక్ ముందే ఇస్తారండి. అది ఒకసారి మీరు గమనించుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ విల్ బి డేట్ ఆఫ్ ది ఎగ్జామ్ విల్ బి కమ్యూనికేటెడ్ లేటర్ అని ఉంది కదా, మనకు ఆల్రెడీ చెప్పినాం కాబట్టి అది మీరు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలండి. అదేవిధంగా డేట్ ఆఫ్ రిజల్ట్ అంటే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అనేది కూడా మనకు వెబ్సైట్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుందండి. అది కూడా మీరు నవోదయ విద్యాలయ సమితి అనేది ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లో ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. మేము కూడా అప్డేట్స్ పెడుతుంటామండి, మీరు కూడా ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సో ఎవరైతే విద్యార్థులు ప్రస్తుతానికి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2025లో 6th క్లాస్కి చదువుకోవాలని విద్యార్థులు ఈ యొక్క జవహర్లాల్ నవోదయ విద్యాలయ సమితి సంబంధించిన సెలెక్షన్ టెస్ట్కి అప్లై చేసుకోండి. తప్పకుండా ఈ యొక్క స్కూల్స్లలో తప్పకుండా మంచి ఎడ్యుకేషన్ ఉంటుందండి. అది మాత్రం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఏదైతే ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయి కదండి, ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు తప్పకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందండి. దేన్ని కూడా ఈ అప్లై చేసుకోవాలన్న విద్యార్థులకు కూడా ₹1 కూడా కట్టనవసరం లేదు. అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మీకు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిజల్ట్ అనేది మనకు ఎప్పుడు ఇస్తారంటే మేలో కానీ మార్చిలో కానీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జవహర్లాల్ నవోదయ విద్యాలయ సమితిలో మనకు వెబ్సైట్లో పెట్టడం అనేది జరుగుతుంది. లేదంటే డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎవరైతే కలెక్టర్ కానీ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందో అది ఒకసారి చూసుకొని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు అప్లై చేయాలనుకుంటున్నారో www.navodaya.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా మా వీడియో అందరూ కూడా ఎవరైతే విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ 6th క్లాస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని అందరికి కూడా షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఎంతమందికి మనం షేర్ చేస్తే అంతమంది విద్యార్థులు అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నదండి. ఈ యొక్క నవోదయ స్కూల్స్లో తప్పకుండా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళ ఏమైతాం. తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేసిన విద్యార్థులు కూడా మనం ఈ యొక్క వీడియోని మనము తెలియజేయబోతున్నామండి. మా వీడియో కనుక మీ అందరికి కూడా నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.